మీరు ఏ రైల్వే ఎగ్జామ్ అయినా తీసుకోండి, అంటే ఏఎల్పి టెక్నీషియన్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎనీ ఫుల్ కోర్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ మీకు జస్ట్ 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అండ్ జస్ట్ క్లాసెసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ అంటే దాదాపుగా మీకు 200 టెస్ట్లు అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రిపేర్ చేసిన టెస్ట్లు. సేమ్ మనకు రైల్వే ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తారో అదే స్టాండర్డ్తో, అలాగే సేమ్ నెగిటివ్ మార్క్స్ అంటే 1/3 నెగిటివ్ మార్క్స్తో మీకు ఈ టెస్ట్లు అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్లీ మీ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మీరు క్లాసెస్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫ్యాకల్టీని. సో మీరు ఇక్కడ ఫ్యాకల్టీని కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో మీకు ఇందులో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. అండ్ ఇందులో మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో దీనికి సంబంధించిన మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. అంటే ఒకసారి ఆ డెమో క్లాస్ వినండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ క్లాస్లో మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అదే పర్సెంటేజ్. మనకి గుండె ఎంత ఇంపార్టెంటో అర్థమెటిక్ కూడా పర్సెంటేజ్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్సెంటేజ్ అనేది ఒక 1 mark 2 marks క్వశ్చన్ సంబంధించింది కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా మనకు అర్థమెటిక్లో 50% ఆఫ్ ద సిలబస్ని ఈ పర్సెంటేజ్ అనే టాపిక్ డామినేట్ చేస్తుంది. అంటే ఈ పర్సెంటేజ్ అనే ఒక టాపికే కాకుండా ఇంకా చాలా టాపిక్స్లో అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, అలాగే అలిగేషన్ మిక్చర్స్ కావచ్చు, అండ్ డేటా అనాలిసిస్ కావచ్చు, సింప్లిఫికేషన్స్ కావచ్చు, ఇలా చాలా టాపిక్స్లో ఈ కాన్సెప్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ని కరెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకొని అండ్ ట్రిక్స్ ఏవైతే మనకి ట్రిక్స్ మనం అప్లై చేయగలిగితే అంటే షార్ట్ కట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మీరు ఆ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా చేయగలుగుతారు. సో ఈరోజు ఈ క్లాస్లో మీకు ఈ పర్సెంటేజ్ సంబంధించి మనకి ఫస్ట్ యాక్చువల్గా మనకి హౌ టు క్యాలిక్యులేట్ పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. తర్వాత మనకి మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే మనం చాలా సందర్భాల్లో ఆ నెంబర్ చూడగానే డైరెక్ట్గా దాని ఆన్సర్ చెప్పగలగాలి. అది ఎలా చెప్పగలుగుతాం? అలాగే నెక్స్ట్ మనకి ఫ్రాక్షన్స్ టు పర్సెంటేజ్. సో ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవాలంటే మనము ఈజీగా అంటే మనం బైహార్ట్ చేయకుండానే డైరెక్ట్గా వీటికి సంబంధించిన నెంబర్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే క్యాలిక్యులేషన్స్ ఇవి ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయి. అండ్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో మాకు ఒక 3 to 4 క్వశ్చన్స్ మీకు చాలా క్లియర్గా అంటే డిఫరెంట్ మెథడ్స్లో మనం ఎలా చేయొచ్చు, అయితే అందరూ ఎలా చేస్తారు, సో యాక్చువల్గా కాన్సెప్ట్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఫైనల్గా ద బెస్ట్ మెథడ్ అంటే చూడగానే సెకండ్స్లో మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చో కూడా మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈ క్లాస్ మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు మామూలుగా ఇది 1 mark 2 marks క్వశ్చన్ కాదు, ఇంతకుముందు చెప్పినట్టు ఆ సబ్జెక్ట్ని మొత్తం డామినేట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంటే చాలా జాగ్రత్తగా వినండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే హౌ టు క్యాలిక్యులేట్ పర్సెంటేజ్. అంటే పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఫస్ట్ తెలియాలి. పర్ అంటే ప్రతి అని అర్థం, సెంట్ అంటే 100 అని అర్థం, అంటే ప్రతి 100కి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6%. పర్సెంట్ అంటే ఇలా సింబల్ని ఇలా యూజ్ చేస్తాం, పర్సెంటేజ్ అనే సింబల్ని. 6% అంటే ప్రతి 100 కాబట్టి 6/100 అని రాస్తాం. ఓకేనా? మరి ఈ పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ 231 అంటే 231లో 6% ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 6% అంటే 6/100 కదా, /100 ఇంటూ 231. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. అయితే దీన్ని సింప్లిఫై చేయడం అంత ఈజీ కాదు. చిన్న నెంబర్ కాబట్టి ఏదో రకంగా చేస్తాం, బట్ పెద్ద నెంబర్స్ అనుకోండి అంత ఈజీగా చేయలేము, అంటే చాలా టైం పడుతుంది కూడా. సో దీనికి సంబంధించి మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times, 250 times పోతుంది. మళ్ళీ 2 మల్టిప్లై చేసి /50 చేయాలి, లేదంటే ఈ 2 మల్టిప్లై చేసి /100 చేయాలి. సో ఇవేమీ చేయకుండా ఇక్కడ నుంచి ఇంకా /100 మర్చిపోండి. సింపుల్గా సింగిల్ స్టెప్లో డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? రైట్.
జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో అది ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి డైరెక్ట్గా. 6ని 231 మల్టిప్లై చేయండి. 6 into 1 6, 6 into 3 18, 1 క్యారీ, 6 2 12 plus 1 13 అంతే. జస్ట్ మల్టిప్లై చేసిన తర్వాత లాస్ట్ నుండి 2 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే 13.86. ఓకేనా? ఇంకా మీరు బై 100 లేదు, క్యాన్సల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4% ఆఫ్ 21 అనుకో. 21లో 4% ఎంత అంటే జస్ట్ మల్టిప్లై చేయండి. ఓకేనా? రైట్. 4 into 1 4, 4 into 2 8. మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేయాలి? చివరి నుండి అంటే 2 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. అది కాన్స్టెంట్ ఫిక్స్డ్ అన్నమాట ఇంకా. సో ఆన్సర్ ఎంత అంటే 0.84. ఓకేనా సార్? మీరు బాగానే చేశారు. చిన్న నెంబర్స్ కాబట్టి 4% వాటి 4తో మల్టిప్లై చేస్తున్నారు, 6% వాటి 6తో మల్టిప్లై చేస్తున్నారు. కానీ పెద్ద నెంబర్స్ వస్తే ఏం చేయాలి సార్ అని? ఏ నెంబర్ వచ్చినా రూల్ ఈజ్ రూల్. అవునా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ నెంబర్ వచ్చినా జస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 23% ఆఫ్ 51 అంటే మనకి 23% ఆఫ్ 51 అంటే 51లో 23% ఎంత? ఇప్పుడు నేను ఏం చెప్పాను? మల్టిప్లై చేయండి అని చెప్పాను. నువ్వు కూడా మల్టిప్లై చేయి. మరి నాకు రాదు కదా సార్ మల్టిప్లికేషన్. 23 into 51 ఎలా చేయాలో నాకు తెలియదు కదా. ఈ మల్టిప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం చూడడానికి మల్టిప్లికేషన్స్ కదా అని సింపుల్గా తీసుకుంటాం, బట్ మీకు ప్రతి క్యాలిక్యులేషన్లో యూజ్ అయ్యేది మల్టిప్లికేషన్సే. సో ఈ మల్టిప్లికేషన్స్లో చాలా కేసెస్ ఉంటాయి. సో మీకు స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్లో అన్ని కేసులు డిస్కస్ చేశాను. మీరు ఆ క్లాసెస్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఎలాంటి మల్టిప్లికేషన్స్ అయినా సరే డైరెక్ట్గా సింగిల్ స్టెప్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అది ఒక్క కాన్సెప్ట్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 23 into 51 ఎనీ కేసెస్ ఎలా చేయాలి, లేదా 3 digits వచ్చినప్పుడు ఎలా చేయాలి, అంటే 23 into 514 వస్తే ఎలా చేయాలి, లేకపోతే 3 digits అంటే 341 into 562 ఇలా ఎనీ నెంబర్స్ వచ్చినా ఎలా చేయాలి, స్పెషల్ కేసెస్ ఏముంటాయి, అలాగా కాకుండా ఏ నెంబర్ వచ్చినా ఎలా చేయాలి. సో ఇవన్నీ డిఫరెంట్ కేసెస్ అన్నమాట. అవి మీరు కనుక ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవుతే ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ నెంబర్ అయినా సరే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నేను 2 into 2 మల్టిప్లికేషన్ అప్లై చేస్తున్నాను. జస్ట్ మల్టిప్లై చేయండి. 3 into 1 3, 15 plus 2 17, 1 క్యారీ, 2 into 5 10 plus 1 11. సో జస్ట్ డెసిమల్ పాయింట్ తీసుకోండి 2 digits ముందు. ఆన్సర్ ఎంత అంటే 11.73. జస్ట్ మీరు క్యాలిక్యులేటర్ చేస్తే కూడా టైం పడుతుంది. క్యాలిక్యులేటర్లో కూడా 2 3 by 100 into 5 1 ఈక్వల్ ప్రెస్ చేస్తే కానీ నీకు ఆన్సర్ రాదు. అది చేసే లోపే నీకు ఆన్సర్ వస్తుంది. సో ఆల్ దిస్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. నువ్వు ఆ మల్టిప్లికేషన్ కనుక ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత స్పీడ్ ఇక్కడ నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. ఎనీహౌ నేను ఇక్కడ డిస్కస్ చేస్తుంది పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని డిస్కస్ చేస్తున్నాను, కానీ మల్టిప్లికేషన్ ఎలా చేయాలని డిస్కస్ చేయట్లేదు. అది సపరేట్ టాపిక్, సపరేట్ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. ఇలా ఫస్ట్ మనము ఈ మల్టిప్లికేషన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలుసుకున్నాం. నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ క్యాలిక్యులేషన్స్. మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి అంటే చూడగానే దాని ఆన్సర్ మనం చెప్పగలగాలి. మరి ఎలా చెప్పగలుగుతాం, ఏ సందర్భంలో మనం అలా చెప్పొచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 20%, చాలా జాగ్రత్తగా వినండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. 20% ఆఫ్ 100. ఓకే, 100లో 20% ఎంత అంటే 20 కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 30% ఆఫ్ 100. 100లో 30% ఎంత అంటే 30 కదా. అవునా? రైట్. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 30% ఆఫ్ 400 అనుకుందాం. ఓకే, 30% ఆఫ్ 400. 400లో 30% ఎంత? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. 400లో 30% ఎంత అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు, 4 into 3 మల్టిప్లై చేయండి. 4 into 3 ఎంత? 12. ఇప్పుడు మీరు అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మరి ఆన్సర్ 12 అవుతుందా, 120 అవుతుందా, 1200 అవుతుందా అనేది మీరు అనలైజ్ చేయగలగాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా మీరు అనలైజ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 into 3, 400లో 30%. చూడండి 100లో 30% 30 అయినప్పుడు మరి 400లో
400లో 30% అంటే 30 కంటే ఎక్కువ రావాలి కదా ఆన్సర్, అంటే 12 కాదు కదా ఆన్సర్. సో మరి 120 అవుతుందా 1200 అవుతుందా అంటే ఉన్నదే 400, మనం అడుగుతుంది అక్కడ 30%, అంటే దాని వాల్యూ ఆన్సర్ ఏదైతే ఉందో అది 400 కంటే క్రాస్ కావద్దు, అవునా, రైట్. సో అంటే మనకి 1200 కూడా కాదు. సో మరి ఆన్సర్ ఎంత అంటే 120. అదేంటి సార్ మీరు డైరెక్ట్గా ఇప్పుడు చెప్పారు కదా మల్టిప్లై చేసి 2 digits ముందు తీసుకో, అది కాన్సెప్ట్, అది సపరేట్. ఇప్పుడు ఏంటంటే మైండ్ క్యాలిక్యులేషన్స్, మనం చూడంగానే ఎలా ఎనలైజ్ చేయాలనేది కాన్సెప్ట్, ఓకే, రైట్. సో 4 × 3 12, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 జీరోస్ ఉన్నాయి. మనం ఏం చెప్పాను, మల్టిప్లై చేయండి, 2 digits డెసిమల్ పాయింట్ తీసుకోండి అని చెప్పాను, 2 digits తీసుకున్నారు, ఆన్సర్ 120. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎనలైజ్ చేస్తున్నాం, అంటే చూడగానే దాని ఆన్సర్ని మనం ఎనలైజ్ చేయగలుగుతున్నాం. సో అది మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటారు, ఓకేనా, రైట్. సో మరి ఆల్వేస్ అలా చేయగలుగుతామా సార్, ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి చేయగలుగుతామంటే ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు మనం ఎనలైజ్ చేయగలగాలి. చేయలేకపోతే ఏం చేయాలి, మల్టిప్లై చేయండి. అది కూడా మీకు ట్రిక్ చెప్పాను కదా, సో అలా చేయండి. అలా చేయలేకపోతే ఇలా చేయండి, ఓకేనా, రైట్. బట్ ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఏం చేయాలనేది మనకి ఆ థాట్ అనేది రావాలి, ఓకేనా, రైట్. ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ 400 అనుకోండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పగలగాలి 400లో 60% ఎంత అంటే ఇలా చూడంగానే 240 అని చెప్పాలి, ఓకేనా, రైట్. సో మళ్ళీ మల్టిప్లై చేయడం అది కాదు కాన్సెప్ట్, మ్యాక్సిమం మనం ఎనలైజ్ చేయగలిగినప్పుడు ఎనలైజ్ చేయడానికి ట్రై చేయండి. సో 240, అవునా, రైట్. ఎందుకు 240, 6 × 4 24 కాదు కదా, ఎందుకు 24 కాదు, 400లో 60%. సో మనకి 100లో 60% అంటే 60 అయినప్పుడు 400లో 60% అంటే 60 కంటే ఎక్కువ ఉండాలి కదా, అంటే 24 కాదు. మరి 2400 అవుతుందా అంటే 2400 కాదు, ఉన్నదే 400. సో ఆన్సర్ ఎంత అంటే 240. ఇలా మీరు చూడగానే దాని ఆన్సర్ చెప్పగలగాలి, ఓకేనా, రైట్. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 120% ఆఫ్ 400 అనుకోండి. 400లో 120% ఎంత, 120% అంటే మనకి 400 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్. సో 400 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 100%, ఓకే, మొత్తం కాబట్టి. మరి మనకు కావాలి 120%, అంటే 400 కంటే ఎక్కువ ఉంటుంది దాని ఆన్సర్, అంటే 12 × 4 48. మరి ఆన్సర్ 400 కంటే ఎక్కువ ఉండాలి కదా, సో ఆన్సర్ ఎంత 480, ఓకే. ఇలా మనం చూడగానే చెప్పగలగాలి, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5% ఆఫ్ 120, ఇది మీరు చెప్పండి ఆన్సర్. దీని ఆన్సర్ ఎంత, 120లో 5% ఎంత. సో 120లో 5% ఎంత అంటే 12 × 5 ఎంత, 60. చాలామంది 60 అని ఇమీడియట్లీ ఆన్సర్ చెప్తుంటారు. అఫ్కోర్స్ మీకు కూడా చాలామందికి అలాగే స్ట్రైక్ అయి ఉండొచ్చు 60 అని, అవునా, రైట్. అంటే మీరు అలా 60 చెప్పారంటే మీరు కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, ఓకేనా, రైట్. సో మిగతా క్వశ్చన్స్ చాలామంది ఏంటంటే కరెక్ట్గా ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోకుండా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంటారు. అలా ఎన్ని రోజులు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా ఉపయోగం ఉండదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ప్రిపేర్ కావాలి, అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి, ఓకేనా, రైట్. సో మనం 12 × 5 చేస్తే 60 వచ్చింది. మరి 60 ఆన్సర్ అవుతుందా, ఇక్కడ మనం చూడండి 120లో 5% అడుగుతున్నాను, ఇక్కడ 60 అంటే 120లో ఆఫ్ ఉంది, అంటే 50% అది. బట్ ఇక్కడ మనం అడుగుతుంది 5%, అంటే 50% కాదు 5%, అంటే 60 కాదు, తగ్గాలి, ఇంకా తగ్గాలి. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 6 కదా, 60 కాదు అంటే తగ్గాలి అంటే 6 అవుతుంది, ఓకేనా, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4% ఆఫ్ 40 అనుకుందాం. సో దీని ఆన్సర్ ఎంత అంటే 4 × 4 16 అవుతుందా, 1.6 అవుతుందా, 160 అవుతుందా, ఇలా చూడగానే మనం చెప్పగలగాలి. ఇది మీకు ఒకేసారి రాకపోవచ్చు, ఇమ్మీడియట్లీ రాకపోవచ్చు ఇలా ఎనలైజ్, బట్ మెల్లిమెల్లిగా నిదానంగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు, ఓకే. ఎలాంటి మీరు పెన్ను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా మీరు చూడగా చెప్తారు 40లో 4% ఎంత అంటే 1.6 అని. ఎలా తెలుస్తుంది, 4 × 4 16 అవుతుందా, అంటే 40లో మనకి 16 అంటే హాఫ్కి దగ్గరలో ఉంది, అంటే 50% దగ్గరలో ఉంది, కానీ ఇది 50% దగ్గర లేదు కదా, 4% అంటే చాలా తగ్గాలి, అంటే 16 తగ్గాలి అంటే అప్పుడు ఏమవుతుంది 1.6 కదా, క్లియర్, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 40% ఆఫ్
40% ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకోండి. 2 lakhs. 2 lakhsలో 40% ఎంత? ఓకే, 2 lakhsలో 40% ఎంత? జస్ట్ సింపుల్. 4 into 2 8. మరి 8 అవుతుందా, 800 అవుతుందా, 8000 అవుతుందా, 80,000 అవుతుందా, 8 lakhs అవుతుందా? మీరు చూడగానే చెప్పగలగాలి. అక్కడ ఉన్నది 2 lakhs. 2 into 4 40% అడుగుతున్నారు. అంటే 40% అంటే మనకి 1 lakhకి 40% ఏమవుతుంది? 40,000 అవుతుంది. అవునా? రైట్. అంటే మరి 2 into 4 8 అంటే 8,000 కాదు కదా ఆన్సర్. 1 lakhకే 40,000 అయినప్పుడు అంటే జస్ట్ చూడగానే మీరు అనలైజ్ చేయగలుగుతారు. 40% 40,000 అయినప్పుడు 2 lakhsకి మనకి 2 into 4 8 అంటే 8,000 కాదు కదా. సో ఏమవుతుంది ఆన్సర్? 80,000 అవుతుంది. ఓకే, రైట్. ఇలా ఫస్ట్ మీరు నిదానంగా చిన్న చిన్న నెంబర్స్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత పెద్ద పెద్ద నెంబర్స్ కూడా మీరు ఈజీగా అనలైజ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 35% ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs అనుకోండి. 4 lakhs. 4 lakhsలో 35%. జస్ట్ 35 into 4 చేయండి. 35 into 2 చేస్తే 70, 35 4 చేస్తే 140. మరి ఆన్సర్ ఎంత అంటే అది ల్యాక్స్లో ఉంది. 4 lakhsలో 35% మనం చేయాలి. సో మనకి అప్పుడు ఏమవుతుంది మనకి? సో 1,40,000 అవుతుంది. ఇలా నిదానంగా ఈ అనలైజింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 35% ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 4,20,000 అనుకోండి. 4,20,000. జస్ట్ సింపుల్ 35 into 42 చేయండి ఫస్ట్. జస్ట్ 35 into 42. 5 into 2 10, 1 carry 20 plus 6 26 plus 1 27, 3 12 plus 2 14 కదా. రైట్. సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకు ఆన్సర్ అంటే? సో 4,20,000లో మళ్ళీ 0 zeros యాడ్ చేసుకొని 2 decimal point తీసుకోవడం కాదు. ఈ అనలైజింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? మనకి ఆన్సర్ 1,47,000 అవుతుంది. ఎందుకంటే 35% ఇన్ 4,20,000. 4,20,000 కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ అంటే 1,47,000 అవుతుంది. ఈ అనలైజింగ్ అనేది ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. నిదానంగా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6లో మనకి 40% ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 40% ఆఫ్ 6. 40% ఆఫ్ 6 అంటే ఎంత వస్తుంది చూడంగా చెప్పాలి. ఓకే, 40% ఆఫ్ 6. 6 4 జా 24. 24 అవుతుందా? 6లో 40% ఉన్నదే 6, మళ్ళీ 24 కాదు కదా. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 2.4 అవుతుంది. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 4% ఆఫ్ 6 అనుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది ఆన్సరు? 4% ఆఫ్ 6. 6లో 4% 6 4 జా 24. 24 అయితే కాదు. 2.4 అవుతుందంటే 2.44 కాదు. ఎందుకంటే 2.4 అంటే 40% కదా. మనకు చూడంగా తెలిసిపోతుంది అది 4% కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి 2.4 తగ్గాలి. అప్పుడు ఏమవుతుందంటే 0.24 అవుతుంది. ఓకేనా? ఇలా మనం చూడగానే ఎప్పుడైతే అనలైజ్ చేయగలుగుతామో చాలా క్యాలిక్యులేషన్లో చాలా సందర్భాల్లో మనం ఎలాంటి పెన్ను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆన్సర్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. పక్కవాడి కంటే నువ్వు ఖచ్చితంగా స్పీడ్ చేయగలగాలి. పక్కవాడి కంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్ చేయగలగాలి. అది ఇంపార్టెంట్. సో అందరికీ ఆన్సర్స్ వస్తాయి కానీ అందరికీ జాబ్స్ రావు. ఎవరికి జాబ్స్ వస్తాయి? ఏం చేస్తే జాబ్ వస్తుంది అంటే పక్కవాడి కంటే నువ్వు కొంచెం డిఫరెంట్గా థింక్ చేయగలగాలి. పక్కవాడి కంటే నువ్వు కొంచెం ఖచ్చితంగా స్పీడ్ మెయింటైన్ చేయాలి. సో అలా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో నీకే జాబ్ వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. సో ఇది మనకి మైండ్ క్యాలిక్యులేషన్స్ ఇలా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్. అంటే ఒక భిన్నం ఇచ్చినప్పుడు దాన్ని శాతంలోకి ఎలా మార్చుకుంటాం? ఏదైనా సరే ఒక నెంబర్ని మనం శాతంలోకి మార్చుకోవాలంటే 100తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ భిన్నాలు ఏవైతే ఇచ్చారో మనకి అప్ టు 20 వరకు ఇచ్చారు, 1/20 వరకు. ఇవి మీరు నిద్ర నుంచి లేపి అడిగినా ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఎంత అంటే ఇమ్మీడియట్లీ చెప్పాలి 33.33% అని. అలాగే 1/5 ఎంత అంటే 20% చెప్పాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1/12 అనగానే 1/3% అంటే 8.33% చెప్పగలగాలి. ఇలా మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో మనకు చాలా క్యాలిక్యులేషన్స్లో మనము ఈ 100తో మల్టిప్లై చేయకుండానే సో మనం డైరెక్ట్గా సింప్లిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సింప్లిఫికేషన్ ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చారు. 8 1/3% ఆఫ్ 720 అని ఇచ్చారు. ఇది మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే 720లో 8 1/3% క్యాలిక్యులేట్ చేయాలి.
సో జనరల్గా మనకి ఈ 8 1/3% అని ఎప్పుడైతే నీకు 1/12 అని దాని వాల్యూ తెలుస్తుందో సో డైరెక్ట్గా మనకి 720/12 చేస్తాం. అంటే 12 72 ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్, అంటే ఆన్సర్ 60 అని ఇంత ఈజీగా డైరెక్ట్గా చేయగలుగుతారు. ఎప్పుడు నీకు 8 1/3% ఈజ్ ఈక్వల్ టు 1/12 అని తెలిస్తేనే కదా. తెలియకపోతే నువ్వేం చేస్తావు, అప్పుడు దీన్ని 8 into 3 24 + 1 25. సో 25/3% కాబట్టి ఇంటూ 1/100 సో ఇంటూ 720 ఇలా మీరు రాసుకొని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు అలా తెలుస్తుందో డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే అలా చాలా క్యాలిక్యులేషన్స్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా రైట్. సో మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సరే ఇప్పుడు 1 to up to 5 వరకు మనకు ఐడియా ఉంటుంది. అంటే 1/2 1/3 1/4 1/5 జనరల్గా మనకి ఇక్కడ వరకు అందరికీ ఐడియా ఉంటుంది. అవునా రైట్. సో మరి ఇవి ఐడియా ఉంటే దీన్ని బేస్ చేసుకొని మనం మిగతావి కూడా అన్నీ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనుకోండి. 1/2 ఎంత మీకు తెలుసు 50% అని. అవునా రైట్. సో మరి 1/2 50% అయినప్పుడు 1/4 అంటే ఇక్కడ ఈ 2 ఇక్కడ 4 డబుల్ అయింది కదా. సో ఇప్పుడు ఎక్కడైతే డినామినేటర్ మనకి డబుల్ అవుతుందో ఈ 50% ఏమవుతుంది ఆఫ్ అవుతుంది, అంటే 25% అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/8. సో నీకు 1/4 తెలిస్తే 1/8 ఈజీగా చెప్పవచ్చు. అంటే 1/4 25% అప్పుడు 1/8 అంటే 4 డబుల్ అయింది కదా 8, అప్పుడు 25 ఏమవుతుందంటే ఆఫ్ అవుతుంది, అంటే 12.5% అవుతుంది. అలాగే 1/16 ఎంత అవుతుంది. సో మనకి 1/8 12.5% అప్పుడు 1/16 అంటే 12.5లో ఆఫ్ ఎంత అవుతుంది మనకి 6.225 కదా రైట్. ఇలా మనం అన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1/3 మీకు తెలుసు 33.33%. 1/3 33% అయినప్పుడు 1/6 ఎంత అవుతుందంటే దాని ఆఫ్ అంటే 16.66% అవుతుంది. అలాగే 1/12 ఎంత అవుతుంది 6 డబుల్ అవుతే 16.66 ఆఫ్ చేయండి 8.33% వస్తుంది. అవునా రైట్. సో అలాగే మనకి మిగతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1/5. సో 1/5 ఎంత మీకు తెలుసు 1/5 అంటే 20%. ఓకే. సో 1/5 అంటే మనకి 20%. మరి 1/10 ఎంత అవుతుంది 1/10 అంటే 20లో ఆఫ్ ఎంత 10%. మరి 1/20 ఎంత అవుతుంది 1/20 అంటే 5%. 1/40 ఎంత అవుతుంది 1/40 అంటే 5లో ఆఫ్ ఎంత 2.5%. ఇలా మనం అన్నీ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా రైట్. సో నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/9కి 11 1/9% ఉంది. అలాగే 1/11కి 9 1/11%. జస్ట్ టేక్ ద ఆపోజిట్. అంటే 1/9కి 9కి 11 వస్తుంది, 11కి 9 వస్తుంది. అలాగే మనకి ఇంకా కొన్ని నెంబర్స్ చూస్తే మనకి 1/7 14 2/7% వస్తుంది. అలాగే మనకి 1/14 వస్తే మనకి ఇందులో ఆఫ్ అవుతుంది, 14లో ఆఫ్ ఎంత అంటే 7 1/7%. ఓకేనా. సో ఇలా మనము ఈ 2 నెంబర్స్ని ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవి రూల్ ఏం కాదు, అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. సో అలా మిగతాయి కూడా మనం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. సో మీకు ఖచ్చితంగా ఈ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ ఖచ్చితంగా నోట్ రాసుకోండి. పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు నిద్ర నుంచి లేపి అడిగితే ఇమ్మీడియట్ చెప్పాలి 1/15 ఎంత అంటే 6.66% అని ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. ఓకేనా రైట్. సో ఫస్ట్ నెక్స్ట్ మనకి ఇవి నేర్చుకున్న తర్వాత సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకోండి. తర్వాత మైండ్ క్యాలిక్యులేషన్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. తర్వాత ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ నేర్చుకున్న తర్వాతనే ఈ టాపిక్లోకి వెళ్ళండి. ఓకేనా రైట్. సో ఇందులో మనకి కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో అవి డిస్కస్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా చాలా కాన్సన్ట్రేట్గా వినండి. సో ఇందులో మనకి కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ 3rd 4th 5th 6th సో వీటి మీద అంటే కంప్లీట్ కాన్సెప్ట్ నేను డిస్కస్ చేయబోతున్నాను. జస్ట్ కాన్సెప్టే కాదు, ట్రిక్స్. అంటే మీకు ఆ ట్రిక్స్ మీరు నేర్చుకుంటే ఫర్దర్గా మనకి పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, లేదా ఇంకా వేరే టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా రైట్. సో ఇందులో ఫస్ట్ మనకి ఈ పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. సో 35% ఆఫ్ ఎక్స్ 140 అన్నాడు. అంటే 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ 140 అన్నాడు. ఇప్పుడు ఎక్స్ ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పుడైనా సరే ఒక నెంబర్ మిస్ చేసినప్పుడు ఇలా పర్సంటేజ్లో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే
లాస్ట్లో 2 జీరోస్ యాడ్ చేయండి. చేసి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఇక్కడ ఆ నెంబరు కింద తీసుకోండి, డివైడ్ బై చేయండి. సో అంతే. సో 35 140లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 4 టైమ్స్ కదా. సో ఆన్సర్ ఎంత అంటే 400. ఓకేనా, రైట్. అలా అంటే మీరు మళ్ళీ సపరేట్గా 35% అంటే 35/100 ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 140. నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాయకండి. ఇవేమి 5 మార్క్స్ క్వశ్చన్ కాదు. వీళ్ళంత వరకు మనకు క్యాలిక్యులేషన్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు డైరెక్ట్గా చూడగానే దాని ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. చూడండి, 30% ఆఫ్ నెంబర్ ఈజ్ 33 అన్నాడు. 33కి 2 జీరోస్ యాడ్ చేయండి, బై 30 చేయండి. 33 ఎన్ని టైమ్స్ పోతుంది 11 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 110. సో ఈ లెవెల్కి మీరు రీచ్ కావాలి. సో ఎంతసేపు నేను బై 100 చేస్తాను, క్యాన్సిల్ చేస్తాను అంటే ఆన్సర్ వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు. వీళ్ళంతవరకు క్విక్ రెస్పాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం కేసెస్లో వీళ్ళంతవరకు స్టెప్స్ని అవాయిడ్ చేయడం అనేది మీ టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ మనకి డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇస్తారు. ఈ కాన్సెప్ట్ బేస్ మీద మనం ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే పర్సంటేజ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. సో ఈ క్వశ్చన్ మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. అంటే మీరు ఎన్ని వేస్లో మనం దీన్ని చేయగలుగుతాం, అంటే ఎన్ని మెథడ్స్లో మనం చేయగలుగుతాం అనేది నేను క్లియర్గా మీకు డిస్కస్ చేస్తాను. టైం వేస్ట్ అనుకోకండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క మెథడ్ దీనికి సంబంధించింది. అంటే ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పలేదు. సో అన్ని మెథడ్స్ ఉంటాయని కూడా మీకు ఐడియా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఆ మెథడ్స్ నేర్చుకోవడం వల్ల అంటే ఈ ఒక క్వశ్చన్ కాదు, మొత్తం ఆ టాపికే మనకి డామినేట్ చేస్తుంటాయి ఆ మెథడ్స్. అంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క మెథడ్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అన్నది ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఓకేనా, రైట్. సో టైం వేస్ట్ అనుకోకుండా కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. వెన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్ బై 20%, అలాగే సేల్స్ రెడ్యూస్ బై 20%, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ నెట్ ఎఫెక్ట్ ఆన్ ద రెవెన్యూ అంటున్నారు. అంటే ఒక వస్తువు ధర 20% పెరిగినప్పుడు దాని విక్రయం 20% తగ్గుతుంది, రాబడిపై నికర ప్రభావం ఎంత అన్నాడు. అంటే ఒక వస్తువు ధర ఫస్ట్ 20% పెరిగిందట, తర్వాత మళ్ళీ 20% తగ్గుతుంది దానివల్ల విక్రయం. సో దానివల్ల ఓవరాల్గా ప్రభావం ఎలా ఉంటుంది అన్నారు. జనరల్గా మనం చూస్తే ఏమనిపిస్తుంది, ఒకసారి 20% పెరిగింది, తర్వాత 20% తగ్గింది. సో దాని ప్రభావం ఏముంటుందంటే సేమ్ పర్సంటేజ్ కాబట్టి జనరల్గా ఎలాంటి మార్పు ఉండదని అనుకుంటాం. సో మనం ఎప్పుడైతే అలా సైకాలజికల్గా అనుకుంటామో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ఆప్షన్స్లో కూడా మనకి కనిపిస్తుంది నో చేంజ్ అని కనిపిస్తుంది. సో ఇమ్మీడియట్లీ మనం ఆన్సర్ పెట్టేస్తాం, మన ఆన్సర్ కరెక్ట్ అనుకొని నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాం. బట్ మీ ఆన్సర్ రాంగ్. ఓకే, రైట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ట్రిక్స్ వస్తాయి. మీకు దీనికి సంబంధించి ఒక పవర్ఫుల్ ట్రిక్ డిస్కస్ చేస్తాను. అంటే చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో డిస్కస్ చేస్తాను. సో ఇదే కాదు, అన్ని క్వశ్చన్స్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా సరే మీకు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో కాకపోతే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక వస్తువు అని చెప్పారు, ఒక వస్తువు ధర ఎంతో మనకు తెలియని విలువని 100 రూపీస్ అనుకుందాం. ఫస్ట్ ఎంత పెరిగిందట, 20% పెరిగిందన్నాడు. 20% పెరిగింది అంటే 100లో 20% ఎంత, 20 కదా. ఇప్పుడు దాని వస్తువు యొక్క విలువ ఎంత అయింది, 120 అయింది. ఆ 120 తర్వాత మళ్ళీ ఏమైంది, 20% తగ్గింది అన్నాడు. అంటే ఇప్పుడు 100లో 20% తగ్గలేదు, 120లో 20% తగ్గింది, అది పాయింట్. ఓకే, సో 120లో తగ్గింది కాబట్టి మైనస్ చేస్తున్నాను. 120లో 20% ఎంత, మీరు ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. 12 into 2 24 అంటే 120లో 20% ఎంత అంటే 24. సో 120 - 24 చేస్తే ఎంత వస్తుంది మనకి, 96. బట్ ఒరిజినల్గా దాని వస్తువు ధర ఎంత ఉంది, 100. ప్రజెంట్ ఎంత ఉంది, 96. దాని ప్రభావం ఎంత ఉంది అంటే 4% తగ్గింది, అవునా. సో ఆన్సర్ ఏమవుతుందంటే -4%. క్లియర్, 4% డిక్రీస్. ఇది కాన్సెప్ట్. మరి ఇది కాకుండా దీన్ని మనం ఎన్ని మెథడ్స్లో చేయాలో చూద్దాం. ఓకే, రైట్. ఈ నేను చెప్పే ప్రతి ఒక్క మెథడ్ కంప్లీట్ టాపిక్లో చాలా క్వశ్చన్స్కి యూజ్ అవుతాయి. ఓకేనా, రైట్. సో ఏ మెథడ్ మనం ఎప్పుడు అప్లై చేయాలి, ఏ సందర్భంలో అప్లై చేయాలి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చేస్తాం. సో ఒక వస్తువు ధర 100 రూపీస్ అనుకుంటే, సో ఎంత పెరిగింది మనకి, 20% పెరిగింది అంటే 120/100.
తర్వాత ఎంత తగ్గింది 20% తగ్గింది అంటే 100 మైనస్ తగ్గితే 100 నుంచి లెట్ చేయండి పెరిగితే 100కి యాడ్ చేయండి సో 80/100 చేయండి ఓకేనా రైట్ సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 zeros ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ రైట్ ఇంకా మిగిలింది 12 ఉంది 8 ఉంది 12 into 8 96 సో మనకి డిఫరెన్స్ 100 ప్రజెంట్ ఎంత ఉంది 96 ఇంతకుముందు ఎంత ఉండే 100 ఆ డిఫరెన్స్ ఎంత అంటే 4% తగ్గింది ఓకే ఇది ఒక మెథడ్ క్లియర్ రైట్ సో దీన్ని చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇలాంటి కేసెస్లో ఒక ఫార్ములా అప్లై చేస్తారు ఓకేనా రైట్ ఆ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అని ఈ ఫార్ములా అప్లై చేస్తుంటారు చాలామంది స్టూడెంట్స్ ఓకే రైట్ సో మనకి ఫస్ట్ 20 కదా తర్వాత తగ్గింది కాబట్టి మైనస్ వస్తుంది తర్వాత మనకి ఇది ప్లస్ వాల్యూ ఇది మైనస్ వాల్యూ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో ఎక్స్ ఇంటూ వై అంటే 20 into 20/100 ఓకేనా రైట్ సో 20 క్యాన్సిల్ అవుతుంది 20 minus 20 0 నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్ 2 into 2 4 సో -4% వస్తుంది ఓకేనా రైట్ ఇది చాలామంది స్టూడెంట్స్ అప్లై చేస్తుంటారు ఓకే రైట్ సో దీన్ని మర్చిపోండి మనకి పెద్దగా ఎక్కడ యూజ్ ఉండదు సో జస్ట్ ఇగ్నోర్ ద ఫార్ములా ఓకే రైట్ ఈ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ కాన్సెప్ట్ మనకి చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం ఏం చేస్తాం మనకి ఇంకా ఎన్ని మెథడ్స్లో దాన్ని చేయొచ్చు అంటే సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20% ఫస్ట్ 20% దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోండి 20% అంటే 1/5 కదా ఇమీడియట్లీ చెప్పగలగాలి సో అంటే ఇక్కడ ఈ 5 అనేది అయితే ఉందో మనకి ఇది ఒరిజినల్ నెంబర్ ఓకే రావు 5 ఇప్పుడు పెరిగింది కాబట్టి 5కి 1 యాడ్ చేయండి 5 + 1 ఎంత 6 నెక్స్ట్ టైం మళ్ళీ 5 తర్వాత తగ్గింది 20% తగ్గింది కాబట్టి 2 సార్లు 20% ఇచ్చారు ఇక్కడ 5 - 1 4 తగ్గితే మైనస్ చేయాలి ఓకేనా జస్ట్ 5 into 5 ఎంత 25 6 into 4 24 ఓకేనా రైట్ ఇప్పుడు డిఫరెన్స్ ఎంత మనకి 1 సో 1 డివైడ్ బై సో ఒరిజినల్ వాల్యూ ఎంత మనకి 25 1/25 అంటే 4% కదా సో 1/25 into 4 into 100 చేస్తే మనకి సో వచ్చేది ఎంత అంటే 4% ఓకే 4% మనకి డిక్రీజ్ అయింది క్లియర్ రైట్ సో ఇది ఒక మెథడ్ ఫ్రాక్షన్ మెథడ్ అంటారు రైట్ నౌ సో ఇది కూడా చాలామంది యూజ్ చేస్తుంటారు బట్ ఇది కూడా మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు ఓకే రైట్ సో ఇది మనకి మెథడ్ 4 నెక్స్ట్ మెథడ్ 5 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మనకి 20% పెరిగింది అంటే +20 తర్వాత 20% తగ్గింది -20 తర్వాత 20లో మళ్ళీ 20% తగ్గింది కాబట్టి 20లో 20% ఎంత అంటే 4 ఓకేనా నౌ ఇప్పుడు 20 + 4 24 - 20 -4% వస్తుంది ఓకేనా రైట్ సో ఇది ఒక మెథడ్ రైట్ నౌ సో ఇవన్నీ కాకుండా జస్ట్ చూడగానే మనం ఆన్సర్ కూడా చేయొచ్చు సో ఇందులో మరి ఏది బెస్ట్ మెథడ్ సార్ అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ మెథడ్ సో దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఇదే క్వశ్చన్ కాకుండా ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్ కూడా నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాక్సిమం కేసులో మనం ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్స్ తీసుకురావచ్చు అయితే మరి ఇవన్నీ అవసరం లేదా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఎక్సెప్ట్ ఫార్ములా ఇది కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి సో కొన్ని సందర్భాల్లో మనకి కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఓకేనా సో అది ఎలా మనం చేయగలుగుతాం అనేది ఫర్దర్గా ప్రాబ్లమ్స్లో మీకు తెలుస్తుంది ఓకే రైట్ మరి ఈ క్వశ్చన్కి ద బెస్ట్ మెథడ్ ఏంటి ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా అంటే ఏమీ లేదు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఏ మెథడు లేదు చూడగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అది ఎలా అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అంటే పెరిగింది ధర పెరిగింది తర్వాత ధర తగ్గింది పర్సంటేజ్ చూస్తే ఇక్కడ మనకి సేమ్ ఇచ్చారు ఇక్కడ 20 ఇక్కడ 20% ఇచ్చారు కదా ఎప్పుడైతే అలా సేమ్ పర్సంటేజ్ ఒకసారి ఇంక్రీజ్ అయ్యి మరొకసారి డిక్రీజ్ అయ్యి లేదా ఫస్ట్ డిక్రీజ్ తర్వాత ఇంక్రీజ్ అయినా ఎలా అయినా సరే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ ఇచ్చిన పర్సంటేజ్ని స్క్వేర్ చేయండి అంటే ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు 20ని స్క్వేర్ చేయండి 20 స్క్వేర్ ఎంత 400 ఈ స్క్వేర్ చేసిన తర్వాత చివరి నుండి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి సో ఇప్పుడు 4 వస్తుంది ఆల్వేస్ ఆన్సర్ నెగిటివ్లో ఉంటుంది సో ఆన్సర్ ఎంత అంటే సింపుల్గా -4% ఓకే రైట్ ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 బదులు 12 ఉందనుకోండి ఒకసారి పెరిగింది 12% ఇంకోసారి 12% తగ్గింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు సింపుల్గా దాన్ని స్క్వేర్ చేయండి 12 స్క్వేర్ ఎంత 144 సో 144
లాస్ట్ నుండి 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ తీసుకోండి. ఆన్సర్ ఎప్పుడు కూడా మైనస్లోనే ఉంటుంది, అంటే ఆన్సర్ ఎప్పుడు కూడా నెగిటివ్లో వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత అంటే -1.44%. ఓకేనా, రైట్. సో ఇది ఈ ప్రాబ్లంకి. మరి డిఫరెంట్ పర్సెంట్ వస్తే ఎలా సార్? ఇలా సేమ్ పర్సెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేయాలి. మరి డిఫరెంట్ పర్సెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ ఒక బైక్ ధర 10% పెరిగిందట, తర్వాత మళ్ళీ 8% పెంచారు. ఓకే, ఫస్ట్ ఏమో 10% పెంచారు, తర్వాత కూడా మళ్ళీ 8% పెంచారు. 2 సార్లు పెంచారు. అయితే డిఫరెంట్ పర్సెంటేజ్ ఇచ్చారు, ఒక 10%, ఒకటి 8% కూడా ఇచ్చారు. సో ఇంతకుముందు కేసు ఏంటంటే ఒకసారి పెరిగి ఇంకోసారి తగ్గాలి, అది కూడా సేమ్ పర్సెంటేజ్ ఉంటేనే జస్ట్ డైరెక్ట్గా స్క్వేర్ చేయమని చెప్పాను. ఓకే, రైట్. బట్ ఇక్కడ మనకి ఈ కేసులో 2 సార్లు డిఫరెంట్ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా నేను ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సో జస్ట్ ఈ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ 10% పెరిగింది, సింపుల్గా 10 రాసుకోండి, ప్లస్ మళ్ళీ పెరిగింది కాబట్టి ప్లస్ రాయండి, తర్వాత 8% పెరిగింది, ప్లస్ ఈ 10లో 8% ఎంతో చూడండి. 8% పెరిగింది, 10%, 8%. సో ఈ 10లో 8% ఎంత? 10లో 8% 0.8 కదా, అది 0.8 తీసుకోండి, అంతే. 10 + 8 18 + 0.8 18.8, అంతే. డైరెక్ట్ ఆన్సర్ మీరు 18.8 ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా, వీలైతే ఇదే ప్రాబ్లమ్ని నేను ఫస్ట్ ఈ మెథడ్లో చెప్పాను కదా, దాదాపు 1 2 3 అండ్ 4. సో ఇక్కడ మనం 5 మెథడ్స్లో చేసాం. మీరు కూడా ఆ 5 మెథడ్స్ చేయండి, ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అంటే ఎక్సెప్ట్ ఈ ఫార్ములా మీరు చేసినా చేయకపోయినా ఓకే, పెద్దగా ఉపయోగం ఉండదు. మిగతా 4 మెథడ్స్లో ఖచ్చితంగా మీకు కమాండ్ కూడా ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఫర్దర్ ప్రాబ్లమ్స్లో ఆ మెథడ్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఓకేనా, రైట్. బట్ ఖచ్చితంగా ఐడియా ఉండాలి కాబట్టి ఇదే క్వశ్చన్ని మీరు 4th క్వశ్చన్ని ఆ 5 మెథడ్స్లో మీరు ట్రై చేయండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి, అంటే నేను చెప్పిన ఈ మెథడ్కి వాటికి ఎలా మనం అంటే ఈజీగా చేయగలుగుతారని తెలుస్తుంది. అలాగే ఈ పర్సెంట్ అనే కాన్సెప్ట్ మీద మీకు మంచి కమాండ్ కూడా వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ 35% తగ్గింది, తర్వాత 20% పెరిగింది. సో దానివల్ల మొత్తం ఆదాయంపై ప్రభావం ఏమిటి అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ఏదైతే ఉందో అది అప్లై చేస్తే నువ్వు చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతావు. ఎలాంటి పెన్ అవసరం లేదు, పేపర్ అవసరం లేదు. ఓకేనా, స్టెప్స్ మీరు తీసుకోకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. వీలైతే ఒక్కసారి వీడియో పాజ్ చేసి దీని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ 35% తగ్గింది అన్నాడు. నెక్స్ట్ ఏమైంది? 20% పెరిగింది. 35 + 20 55, అది క్లియర్. ఓకేనా, రైట్. 55 అది క్లియర్. ప్లస్ వస్తుంది, ప్లస్ ఏమొస్తుంది? 20% పెరిగింది అంటే ఇక్కడ ఫస్ట్ మాత్రం తగ్గింది కదా, రైట్. ఈ 20% దేనిలో క్యాలిక్యులేట్ చేయాలి? 35%లో. 35లో 20% అంతా ఎంత వస్తుంది? 35 × 2 7 కదా, 35 × 2 7. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది తగ్గింది కాబట్టి మనకి 35 + 2 35 + 7 35 + 7 ఎంత? 42. ఇక్కడ ఎంత ఉంది? 20. 42 - 20 ఎంత? 22% డిక్రీస్, అంతే. డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పాను, మైండ్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. దాని మీద బాగా ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను ఏమైతే చెప్పానో మీరు ఓన్ నెంబర్స్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మీకు కమాండ్ వస్తుంది. ఇలా చూడంగా చెప్పాలి. 35లో 20% ఎంత అంటే ఇమిడియట్ చెప్పాలి 7 అని. ఓకే, రైట్. 35 + 7 ఎంత? 42 - 20 చేస్తే మీకు 22% వస్తుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ మనకి 35% తగ్గింది, నెక్స్ట్ ప్లస్ 20% పెరిగింది. సో 20% అంటే 35లో 20% ఎంత? 35లో 20% ఎంత మనకి? సో 7 కదా, రైట్. సో 35 + 7 42 - 20 ఎంత మనకి? 22% డిక్రీస్. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పటి వరకు ఏంటంటే ఆ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి పర్సంటేజ్ అంటే ఎక్కడ వాల్యూ ఇవ్వలేదు. సో దాన్ని మనం 100 రూపీస్ అనుకొని చేశాము, బట్ అది కూడా అనుకోకుండానే నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్పాను ఎలా చేయాలో. సో ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ 20% ఫస్ట్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయిందని చెప్పారు, తర్వాత 30% పెరిగింది అన్నారు, 2 సార్లు కూడా పెరిగింది అన్నారు. కానీ ఒక విలువ ఇచ్చారు, అదేంటంటే ఒక గ్రామ జనాభాని ఇప్పుడు మెన్షన్ చేశారు.
ఇంతకుముందు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం 100 అనుకొని దాన్ని బేస్ చేసుకొని ట్రై చేసాం. ఇప్పుడు ఒక విలువ ఇచ్చారు, ఆ విలువని బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. సో ఇది కూడా మనము స్టార్టింగ్లో మీకు ఏవైతే డిస్కస్ చేశానో మెథడ్స్ డిస్కస్ చేశానో ఆ 5 మెథడ్స్లో మీకు ఆన్సర్ వస్తుంది ఎక్సెప్ట్ ఫార్ములాని మర్చిపోండి. ఇంకా సో ఫార్ములా కాకుండా మిగతా ఏవైతే నేను మెథడ్ చెప్పానో మీరు ఏ మెథడ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. అయితే దీన్ని చాలామంది స్టూడెంట్స్ ఎలా చేస్తారు, మనము డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఆ మెథడ్స్ లింకప్ చేసుకుంటూనే చేస్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా రైట్. జనరల్గా మనము ఎలా చేస్తారంటే ప్రజెంట్ మనకి పాపులేషన్ ఎంత ఉంది, 4 lakhs ఉంది. ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది, మనకి 20% పెరిగింది. అంటే పెరిగింది కాబట్టి 100 + 20 120 తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, మళ్ళీ 30% పెరిగింది, అంటే 130/100 చేస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ 4 zeros క్యాన్సిల్ చేయండి, నెక్స్ట్ 2 zeros. ఓకేనా రైట్. నెక్స్ట్ 12 × 13 అంటే మనకి 156 కదా, ఇంటూ 4 చేయండి. ఇక్కడ మనకి 4000 ఉంది కదా, 4000 × 4 ఇంటూ 156 చేయండి. సో 4 × 6 24, 2 క్యారీ, 4 × 5 20 + 2 22, అగైన్ 2 క్యారీ, 4 × 1 4 + 2 6 కదా, 3 zeros. సో ఇది మా ఆన్సర్ 6,24,000. ఓకే రైట్. సో జనరల్గా చాలామంది ఇలాగే చేస్తారు. ఓకే రైట్. సో నెక్స్ట్ మనకి ఫ్రాక్షన్ మెథడ్లో చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇవేమి చేయకుండా మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒక మెథడ్ చెప్పాను కదా, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు నేను చెప్పిన ఏవైతే మెథడ్ చెప్పానో ఇలాంటి క్వశ్చన్స్కి ఆ కొంచెం కమాండ్ ఉంటే, అంటే కొంచెం మీరు నేను చెప్పింది మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే, మైండ్ క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ చేయగలిగితే ఇది జస్ట్ ఇలా చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఆ లెవెల్కి రావాలి, ఆ లెవెల్కి వస్తేనే మీకు జాబ్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ వస్తే జాబ్ రావడం కాదు, ఆన్సర్ వస్తేనే జాబ్ వస్తుంది కాదు. సో ఇక్కడ అందరికీ రాదు కదా, అందరికీ ఆన్సర్స్ వస్తే అందరికీ రాదు. నువ్వు ఎప్పుడైతే డిఫరెంట్గా ఆలోచిస్తావో, అంటే అందరికంటే డిఫరెంట్గా అందరికంటే స్పీడ్గా చేయగలుగుతావో ఖచ్చితంగా నీకే జాబ్ వస్తుంది. నీ మైండ్ సెట్ ఎప్పుడు అలాగే ఉండాలి. అంటే నేను ఇంకా డిఫరెంట్గా ఆలోచించవచ్చు, ఇంకా ఏ విధంగా దీని ఆన్సర్ తీసుకురావాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. ఆన్సర్స్ అందరికీ వస్తాయి, కానీ కొంతమందికే జాబ్స్ వస్తాయి. కాబట్టి ఆ కొంతమందిలో నువ్వు ఉండాలంటే నువ్వు కొంచెం స్మార్ట్గా, డిఫరెంట్గా, లాజికల్గా ఆలోచించే ఎబిలిటీ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా రైట్. అంతేగాని సో ఇలా వచ్చి ఆన్సర్ వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ కావద్దు. నీకే కాదు, నీ పక్క వాడికి కూడా వచ్చింది. ఓకేనా రైట్. ఇప్పుడు సింపుల్ చూడండి, మీరు 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 30% ఇంక్రీజ్ అయింది. 2 సార్లు ఇంక్రీజ్ అయింది కదా, 20 + 30, 20 + 30 ఎంత, 50. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ 20లో మళ్ళీ 30% క్యాలిక్యులేట్ చేయాలి. 20లో 30% ఎంత, 2 × 3 6 కదా. ఈ క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్, మైండ్ క్యాలిక్యులేషన్స్. 2 × 3 6, టోటల్ ఎంత, ఈ 50 ప్లస్ 20లో 30% 6, 56% ఇంక్రీజ్ అయింది. అంతే. అంటే 4 lakhsలో 56% ఎంతైతే ఇంక్రీజ్ యాడ్ చేస్తే మీకు 2 సంవత్సరాల తర్వాత వచ్చే జనాభా వస్తుంది. అంటే అది కూడా సింపుల్ చూడండి, మనకు టోటల్ ఎంత, 56. జస్ట్ 4 × 56 చేయండి. 4 × 56, 4 × 5 20 ఫర్ ఎగ్జాంపుల్. 4 × 6 = 24. అంటే మనకి ఎంత వస్తుంది, మనకి ఇక్కడ 2,24,000 ఇంక్రీజ్ అయింది. అంటే 4 lakhs + 2,24,000 ఎంత, 6,24,000 అంతే. లేదా మీరు ఇంకా కొంచెం అంత కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత పెద్ద కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో 56% కదా ఇంక్రీజ్ అయింది, 56%. అక్కడ ఉన్న నెంబర్ ఏంటా, 4. జస్ట్ 4తో మల్టిప్లై చేయండి. 4 × 6 24. 24 అంటే ఎక్కడ ఉంది, 4 ఇక్కడే ఉంది కదా. సో దీనిలో ఇక్కడ ఉంది కానీ ఇది 5,40,000 ఉంది, 6,24,000. ఓకే. సో అంటే మనకి జీరోస్ ముందు ఇక్కడ 4 రావాలి. ఎందులో వచ్చింది ఇక్కడ, సో సెకండ్ ఆప్షన్లో వచ్చింది. ఓకే. అలా చూడగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు, ఎలాంటి స్టెప్స్ లేకుండా. ఓకేనా రైట్. సో మీరు ఆ లెవెల్కి రీచ్ కావాలి, ఖచ్చితంగా రీచ్ అవుతారు. నేను చెప్పినట్టు ఫాలో కండి. సో ఖచ్చితంగా మీరు చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. సో అన్నిసార్లు అలాగే వస్తుంది కదా సార్, ఇంకా టఫ్ వస్తాయి. 4 lakhs బదులు ఇంకా పెద్ద నెంబర్స్ వస్తాయి. వస్తే అప్పుడు ఏం చేయాలో చేద్దాం, అది కూడా ఈజీగా. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ ట్రై చేయండి. పాసిబుల్ కాకపోతే నేను చెప్పాను కదా, ఎక్కడికక్కడ మీకు మల్టిప్లికేషన్లు కానీ
సో పర్సెంటేజ్ అనే ట్రిక్ చెప్తున్నాను, ఆ ట్రిక్స్ అప్లై చేయండి. ఓకేనా రైట్. సో ఇక్కడ ఫస్ట్ మనకి 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 30% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఏం చేయాలి, 20లో 30% ఎంత, మనకి 6 కదా, 6 టోటల్ ఎంత 56%, సింపుల్ 56%. ఓకే రైట్. అంటే 4 lakhsలో 56% ఎంత వస్తుంది, 2,24,000 వస్తుంది. 4 lakhsకి యాడ్ చేయండి, సో ఆన్సర్ 6,24,000 వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా ఎంత ఇచ్చారు, 50,000. ఆ పట్టణ జనాభా సంవత్సరానికి 4% పెరిగితే 2 years తర్వాత ఆ జనాభా ఎంత ఉంటుంది అన్నారు. ఓకే రైట్. సో ఇక్కడ మనకి దాని జనాభా ఎంత ఉంది అంటే మనకి 50,000 ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది అంటే 4% పెరుగుతుంది. అంటే 100కి యాడ్ చేయండి, అంటే 104/100. అలాగే సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ మనకి 4% పెరుగుతుంది, మళ్ళీ 104/100 చేస్తాం. ఓకే. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ స్టక్ అయిపోతుంటారు. సో ఇది ఇలాంటి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అన్నమాట. అదేంటంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో తెలుసు. సో ఇది మనం చేస్తే ఆన్సర్ వస్తుందని తెలుసు, కానీ అది చేస్తుంటే తెలిసిన బాధ ఏంటనేది. ఎందుకంటే ఇక్కడ 104 × 104 ఇవి క్యాన్సిల్ అంత ఈజీ కావు, మళ్ళీ మల్టిప్లై చేయాలి, ఖచ్చితంగా టైం పడుతుంది. ఓకే, మన అదృష్టం బాగుండి 2 yearsకి ఇస్తే ఓకే, మరి 3 yearsకి ఇస్తే అంటే 3 years కూడా 4% పెరిగింది అనుకోండి. 3 years తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత అంటే అప్పుడు మళ్ళీ ఇంటూ 104/100 చేయాల్సిందే. సో అక్కడ అంత ఈజీగా క్యాన్సిలేషన్ కావు. ఓకే రైట్. సో ఇదొక డిఫరెంట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆన్సర్ రాకపోతే ప్రాబ్లం లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి ఇమీడియట్లీ వెళ్ళిపోతాం. కానీ వస్తుందని తెలుసు, కానీ అది చేస్తుంటే అంత ఈజీగా రాదు. సో ఇలాంటి కేసెస్లో కొంచెం మీరు స్మార్ట్గా థింక్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ట్రిక్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, అంటే నేను మీకు 2 మెథడ్లు చేసి చూపిస్తాను. ఇది మామూలుగా జనరల్గా మనం అందరూ చేసే మెథడ్, బట్ ఇలా కాకుండా మనం సింపుల్గా ఎలా చేయొచ్చు కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆ మెథడ్లు కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. సో ఇప్పుడు చూడండి, 104 × 104 మల్టిప్లై చేయాలంటే మామూలుగా మనం టైం పడుతుంది. ఓకే, 104 × 104 మల్టిప్లై చేయాలి. అయితే ప్రీవియస్ క్లాస్లో మీకు గుర్తుందా, సో మల్టిప్లికేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేశాం. సో ఆ క్లాస్ మీరు వింటే మీరు చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. సో 104 × 104 ఇప్పుడు మీకు తెలుసు ఎలా చేయాలో. జస్ట్ సింపుల్గా 4 × 4 16, అలాగే 104కి 4 యాడ్ చేయండి 108. ఇక్కడ 4 zeros క్యాన్సిల్ అవుతాయి, ఇంటూ 5 చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ ఎంత అంటే 54,080 వస్తుంది. క్లియర్. అంటే ఆ టిక్ మీకు తెలిస్తే మీరు డైరెక్ట్గా చూడగానే ఈ నెంబర్ ఒక ఆన్సర్ చెప్పగలుగుతారు. సో అంటే మనకు మ్యాక్సిమం ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. సో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. సో అప్పుడు ఇలాంటి కేసెస్లో మీకు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా రైట్. సో ఇలా కాకుండా మనము ఇంకొక మెథడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. సింపుల్గా మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో జస్ట్ కొంచెం ఫోకస్ చేయండి. మ్యాక్సిమం కేసులో చాలా తక్కువ టైంలో, అంటే పక్క వాటితో మీరు కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి, సంవత్సరానికి 4% అని చెప్పారు కదా, సంవత్సరానికి 4% అంటే ఫస్ట్ ఇయర్ 4% పెరిగింది, సెకండ్ ఇయర్ కూడా 4% పెరిగింది. అవునా రైట్. సో ప్లస్ ఇక్కడ ఈ 4లో 4% చూసుకోండి. 4లో 4% ఎంత ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. మైండ్ క్యాలిక్యులేషన్స్. 4లో 4% అనగానే 16 కాదు కదా, 4 × 4 16 కాదు, ఉన్నదే 4, అందులో 4% 16 ఎలా అవుతుంది కాదు. అలాగే 1.6 అవుతుందా కాదు. సో 4లో 4% 40% కాదు, 40% అయితే 1.6 అవుతుంది, జస్ట్ 4% కాబట్టి 0.16. ఈ ఎనలైజింగ్ రావాలి. ఎలా ఎనలైజ్ చేస్తున్నారు సార్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, మైండ్ క్యాలిక్యులేషన్స్, దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా రైట్. సింపుల్గా మీరు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాస్తున్నాను, మనం ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు చెప్పగలుగుతారు. 4% + 4% 8%, 4లో 4% 0.16, సో టోటల్ 8.16% మీరు డైరెక్ట్గా వేసుకోగలుగుతారు. సో ఇది కూడా మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా రైట్. సో అంతేగాని ప్రతిసారి పెన్ను పడడం అలవాటు చేసుకోకండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు నోట్స్ కోసం రాసుకోండి, కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చూడగానే 4 + 4 8 + 0.16 8.16 ఆ రేంజ్కి నువ్వు రావాలి. ఓకేనా రైట్. సో 8.16% చూడండి నేను ఎలా ఎనలైజ్ చేస్తున్నాను. సో ఇదంతా మనం ఏమి చేయకుండానే
డైరెక్ట్గా చూడండి, సింపుల్గా మీరు చూసి ఆన్సర్ చెప్పవచ్చు తెలుసు. సో ఆ లెవెల్కి మీరు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. సో ఇక్కడ చూడండి 50,000లో ఫస్ట్ 8% చేయండి. 8.16 0.16 కదా, 0.16 కాబట్టి అంటే బిలో 1%. సో దాని పక్కన పెట్టండి, అది ఫస్ట్ 8% క్యాలిక్యులేట్ చేయండి. సో 50,000లో 8% ఎంత ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి, 4,000. 50 + 4 54,000. సో ఆన్సర్ 54,000 ఎక్కడ ఉంది, ఇది కాదు. ఓకేనా, రైట్. ఈ మూడిట్లో ఆన్సర్ ఉంది. మరి ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి, 54,000 ప్లస్ ఇది 0.16 అంటే 0.16 అంటే 1% కంటే తక్కువ ఉంది. సో 0.16 ఇక్కడ 5 ఉంది. 16 × 5 80 అంటే 50,000లో 0.16% ఎంత అంటే 18 అని చెప్పొచ్చు. ఈ అనలైజింగ్ రావాలి. సో అంటే 80 అంటే ఆన్సర్ ఏమవుతుంటే 54,080. అంటే ఈ క్వశ్చన్ జస్ట్ మీరు చూడగానే చెప్పగలగాలి. మీరు ఎప్పుడైతే అలా చూడగానే చెప్పగలుగుతారో పక్కవాడు అలా చేస్తూ ఉంటాడు, వాడికి 1 మినిట్ పడుతుంది, కానీ నీకు కొన్ని సెకండ్స్ పడుతుంది. నువ్వు ఎక్కడో ముందుకు వెళ్ళిపోతావు, వాడు అక్కడే ఉంటాడు, నీకు జాబ్ వస్తుంది. ఓకే, సో ఈ ఆలోచన అనేది నీకు ఎప్పటికప్పుడు నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో మైండ్కి వెళ్ళాల్సి చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇది క్లియర్గా ఉంది కదా. జస్ట్ సింపుల్గా ఫస్ట్ 50,000లో 8% చేయండి, 4,000 వస్తుంది. 54,000 అవుతుంది. మళ్ళీ 0.16 అంటే 16 × 5 చేస్తే 80 వస్తుంది. సో మరి ఇక్కడ పాయింట్ సార్ అక్కడ 16 5 80 ఎలా అవుతుందంటే ఈ అనలైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 80 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 54,080. ఓకేనా, రైట్. మరి 3 years వస్తే ఎలా సార్? సో ఒక్కోసారి మనకు ఎక్కువ 3 years 2 years 3 years ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సో 3 years వస్తే కూడా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి పాపులేషన్ ఎంత ఇచ్చారు, మనకి 16,000. ఓకే, రైట్. 16,000 పాపులేషన్ ఇచ్చారు. తర్వాత ఎంత పెరుగుతుంది మనకి ఇక్కడ, ప్రతి సంవత్సరం మనకి 5% పెరుగుతుందట. ఎన్ని సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అన్నాడు, 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత ఉంది అన్నాడు. అంటే ప్రతి సంవత్సరం 5% పెరుగుతుందంటే 105 × 1, మళ్ళీ అగైన్ 105/100, మళ్ళీ అగైన్ 105/100 తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, అది అంత ఈజీగా సింప్లిఫై చేయగలుగుతారా? ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. అంత ఈజీ కాదు. ఓకే, చాలా టైం పడుతుంది. సో అవి క్యాన్సిలేషన్ కావు. సో దీన్ని మనకి 25 అన్ని టైమ్స్ పోతుంది, 21 టైమ్స్ పోతుంది, మళ్ళీ ఇక్కడ 20 టైమ్స్ పోతుంది, ఇది కూడా 21 టైమ్స్, మళ్ళీ 20 టైమ్స్, సేమ్ 21 20. మళ్ళీ ఇవి క్యాన్సిల్ కావు. మళ్ళీ 21 × 21 చేయాలి, మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ 21 చేయాలి, మళ్ళీ అది వచ్చిన తర్వాత × 16 చేయాలి. ఓకేనా, రైట్. సో మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు జస్ట్ సింపుల్గా ఎలా చేయాలో చూడండి. 3 years పెరుగుతుంది కదా, 5% 5% 5%, టోటల్ ఎంత 15%. ఓకేనా, రైట్. సో 15% అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 16,000లో 15% ఎంత, 16,000లో 15% అంటే 16,000లో 15% జస్ట్ మీరు ఇక్కడ చూస్తే జస్ట్ మల్టిప్లై చేయండి. ఓకేనా, 16,000లో 15%, 16,000లో 15% ఎంత, జస్ట్ మల్టిప్లై చేయండి. 6 × 5 30, 3 క్యారీ 16 + 5 21 + 3 24 అంటే 2,400 వస్తుంది. అవునా, రైట్. సో ఇంక్రీజ్ కావాలి కాబట్టి 16,000 + 2,400 అంటే 18,400. 18,400 దగ్గరలో ఏది ఉంది, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. సో ఆన్సర్ ఎంత అంటే ఇది అంతే. సరే, మీకు బాగానే ఉంది, అది ఇక్కడ వచ్చింది కాబట్టి అలా చేస్తున్నారు. అన్నీ కూడా 18,000 ప్లస్ ఉంటే ఎలా సార్ అని. సో 90% కేసులో, ఈ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ కాదు, 99% కేసులో అంత క్లోజ్గా ఇవ్వరు. అంటే 18,522, 18,422, 18,622 అంత క్లోజ్గా ఇవ్వరు. ఒకవేళ ఇస్తే ఎలా సార్ అని. ఓకే, కోరుకోండి, అలాగే కోరుకోండి రావాలని. ఓకేనా, రైట్, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఒకవేళ మనల్ని అడిగివాడు కదా ఇవాళ ఇవ్వను అని, బట్ జనరల్గా అంత క్లోజ్ వాల్యూస్ ఉండవు. ఇస్తే ఏం చేయాలి, ఇచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఫస్ట్ 5% పెరిగింది, తర్వాత మళ్ళీ 5%. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, ప్లస్ 5లో 5% ఎంత, 5లో 5%, 5 5 25 అంటే 0.25. నెక్స్ట్ మళ్ళీ ఎంత పెరిగింది, మళ్ళీ 5%. మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ 2 yearsలో మొత్తం టోటల్ ఎంత, 10.25%. 5 + 5 + 0.25, 10.25లో 5%, 10.25లో 5% చేయండి. 10.25లో 5% క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, రైట్.
సో 10.25లో 5% ఎంత వస్తుంది? జస్ట్ మల్టిప్లై చేయండి. 5 5 జా 25, 2 క్యారీ, 5 2 జా 10 ప్లస్ 2 12, 1 క్యారీ, 5 ఇంటూ 10 50 ప్లస్ 1 51. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 2 digits ముందు డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మనం 4 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. 0.51 వస్తుంది. అంటే 0.5 అప్రాక్సిమేట్లీ 0.5 అనుకోండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు టోటల్ ఎంత మనకి ఇక్కడ చూడండి, ఇది 10.2 మొత్తం ఎంత? ఇది 15 ప్లస్ 0.25 ప్లస్ 0.5 టోటల్ ఎంత వస్తుంది మనకి? 15.75%. అంతే, సింపుల్. 15.75% క్యాలిక్యులేట్ చేయండి. దేనిలో? 16,000లో క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. అంటే ఎలా సార్? ఇంత ముందు చెప్పాను కదా, 16,000లో ఫస్ట్ 15% చేయండి, తర్వాత 0.75% చేయండి, చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బట్ 99% కేసులో మీకు అంతగా అవసరం రాదు. మ్యాక్సిమం ఇక్కడ వరకు చూసి అనలైజ్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 140 మరియు బాలురు మరియు బాలికల నిష్పత్తి 2:3 ఇచ్చారు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. సో చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ చేయడం డిఫికల్ట్ కాదు, ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే మీరు కరెక్ట్గా ఆ సెంటెన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? రైట్. సో మొత్తం తరగతిలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 140. అందులో బాలురు మరియు బాలికల నిష్పత్తి ఎంత ఉందన్నాడు? 2:3 ఉందట. సో మనకి టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి 140 ఉన్నారు. అందులో బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించిన రేషియో ఇచ్చారు 2:3 అని ఇచ్చారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇందులో 50% బాలురు మరియు 33.33% బాలికలు పాఠశాలలో పోటీకి ఎంపికైతే, అంటే పాఠశాలలో పోటీకి ఎంపికైతే అప్పుడు ఎంపిక చేయని అబ్బాయిల నుండి ఎంపిక చేయని ఇదేమో పోటీకి ఎంపిక అని చెప్పారు. బట్ క్వశ్చన్లు ఏమడుతున్నారు? అప్పుడు ఎంపిక చేయని అబ్బాయిల నుండి ఎంపిక చేయని అమ్మాయిల శాతాన్ని కనుగొనండి అన్నాడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ కాలేదో తెలియాలి. ఎందుకంటే రేషియో నిష్పత్తి దేనికి అడుగుతున్నారు? ఎంపిక చేయని అబ్బాయిల నుండి ఎంపిక చేయని అమ్మాయిలు, అంటే అన్సెలెక్టెడ్, అంటే సెలెక్ట్ కాని వాళ్ళది ఎంత అని చూసుకుంటే మనకి మొత్తం మనకి బాయ్స్ తీసుకుందాం. ఫస్ట్ సెలెక్ట్ కాని వాళ్ళు, నాన్ సెలెక్టెడ్. సెలెక్ట్ కాని వాళ్ళు బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే బాయ్స్ యొక్క నిష్పత్తి ఎంత ఉంది? 2. టోటల్ ఎంత మనకి ఇక్కడ ఇచ్చింది? మనకి 140 ఇచ్చారు. అందులో 2/2, 2 + 3 ఎంత? 5. ఇందులో ఎంతమంది ఎంపికయ్యారని చెప్పారు. ఎంతమంది ఎంపికయ్యారు? 50% ఎంపికయ్యారంట. ఎంపికైతే బాలురేమో 50%, బాలికలేమో 33.33%. 50% ఎంపికయ్యారంటే ఇంకా ఎంత ఎంపిక కాలేదు? ఇంకా 50% ఎంపిక కాలేదు. 50% అంటే 1/2 కదా, 1/2 అంతే. సో ఇది ఎంపిక కాని వాళ్ళు. సో ఎంపిక కాని బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో 140/5 అంటే మనకి ఎంత వస్తుంది? డబల్ చేయండి, 14 డబల్ చేస్తే 28. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 28. ఓకే. సో అంటే 140/5 చేస్తే మీకు 28 వస్తుంది. ఇది ఎంపిక కాని బాలురు వచ్చింది. అలాగే మరి గర్ల్స్ తీసుకుంటే ఎంపిక కాని గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంతమంది ఉన్నారు? 140. అందులో మనకి నిష్పత్తి తీసుకుంటే బాలికల యొక్క నిష్పత్తి తీసుకుంటే 3. మొత్తం ఎంత? 5. సో అంటే 3/5. ఎంతమంది ఎంపికయ్యారు? 33.33% ఎంపికయ్యారు. 33.33 ఇలాంటివి వచ్చినప్పుడు ఫ్రాక్షన్స్ టు పర్సెంటేజ్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పాను. నేను ఏవైతే మీకు పర్ఫెక్ట్గా ఉండవని చెప్పానో అవి పర్ఫెక్ట్ ఉంటేనే ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతారు. నీకు ఇమ్మీడియట్ స్ట్రైక్ కావాలి. 33.33% అంటే ఎంత? 1/3. 1/3 ఎంపిక అయ్యారు. మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంపిక కాని వాళ్ళ శాతం కనుక్కోమన్నాడు. బాలురు బాలికల్లో ఎంత శాతం ఎంపిక కాని వాళ్ళు? ఎంపిక కాని వాళ్ళంటే మనకి 1/3 అనేది ఎంపిక అయిన వాళ్ళు. ఎంపిక అయిన వాళ్ళు 33.33% అంటే ఎంపిక కాని వాళ్ళు ఎంత ఉంటుంది? 2/3 కదా. సో 1/3 ఎంపిక అయ్యారంటే రిమైనింగ్ అంటే 3కి ఇక్కడ 1 ఎంత తక్కువ ఉంది? 2. 2/3 ఎంపిక కాలేదు అని అర్థం. ఓకేనా? అంటే ఇంటూ 2/3 చేయండి. ఇంటూ 2/3. 3 క్యాన్సిల్ కదా. సో ఇక్కడ 5 ఎంత ఉంది మనకి? 28. 145/5 చేస్తే 28 × 2 ఎంత? 56. సో ఇక్కడ ఎంపిక కాని బాలుడు ఎంతమంది ఉన్నారు? 28. ఎంపిక కాని బాలికలు ఎంత ఉన్నారు? 56. క్వశ్చన్ ఏమడుతున్నారు? ఎంపిక చేయని అబ్బాయిల నుండి
ఎంపిక చేయని అమ్మాయిల శాతాన్ని కనుగొనండి. అంటే 28-56లో ఎంత శాతము అన్నారు. మీరు చూడంగా తెలిసిపోతుంది 28-56లో అంటే డబులే కదా, డబుల్ అంటే 1/2 అంటే మనకి ఇంటూ 100 చేస్తే మనకి 50% వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 50%. ఓకే, ఈ 28 బాలికల్లో ఎంపిక చేయబడిన బాలికల్లో ఎంత శాతము అన్నాడు. అంటే దేనిలోనైతే క్యాలిక్యులేట్ చేయాలో శాతము అది డినామినేటర్లో తీసుకోవాలి. శాతం కాబట్టి ఇంటూ 100 తీసుకోవాలి. 28 2 టైమ్స్ పోతుంది, 200లో 50% వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 50%. క్లియర్? రైట్. సో ఇలా ఆ సెంటెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు ఆ సెంటెన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ అది ఇబ్బంది కాదు మీకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of boys and girls who appeared in an examination were in the ratio 9:7. అంటే ఒక పరీక్షకు హాజరైన బాలికల సంఖ్య నిష్పత్తి ఎంత ఇచ్చారంటే 9:7 ఇచ్చారు. సో బాయ్స్ అలాగే గర్ల్స్ సంబంధించిన అపియర్డ్ ఎంతమంది అయితే ఎగ్జామ్కి అప్లై అయ్యారో సో వాళ్ళకి సంబంధించిన నిష్పత్తి ఇచ్చారు. నెక్స్ట్ పరీక్షలో ఉత్తీర్ణులైన బాలికల సంఖ్య 3:2 ఇచ్చారు. ఉత్తీర్ణులయ్యారు అంటే పాస్ అయ్యారు ఎంత ఇచ్చారు రేషియో, పాస్ రేషియో 3:2 ఇచ్చారు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. 60% మంది బాలికలు పరీక్షల్లో ఉత్తీర్ణులైతే 60% మంది బాలికలు పరీక్షల్లో ఉత్తీర్ణులైతే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అబ్బాయిల శాతాన్ని కనుగొనండి. సో కరెక్ట్గా సెంటెన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ 60% మంది బాలికలు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారంట. సో ఇక్కడ ఇది బాయ్స్, మనకి ఇది గర్ల్స్. ఇదేమో పాస్ పర్సెంట్, ఇదేమో అపియర్డ్ ఎంతమంది ఆ ఎగ్జామ్కి అపియర్ అని ఇచ్చారు నిష్పత్తి. ఇక్కడ ఎంతమంది పాస్ అయ్యారని నిష్పత్తి ఇచ్చారు. సో ఇక్కడ ఆ పాయింట్ ఏం చెప్తున్నాడు, 60% మంది బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులైతే 60% అంటే మనకి మొత్తం ఎంతమంది అపియర్ అయ్యారు నిష్పత్తిలో 7లో 60% ఎంత వస్తుంది, 7లో 60% అంటే 60% ఎంత వస్తుంది, 7 6 42 అంటే 4.2. ఈ అనలైజింగ్ రావాలి. ఈ మైండ్ క్యాలిక్యులేషన్కి ఎప్పుడైతే వస్తాయో చాలా క్యాలిక్యులేషన్స్ ఈజీ అయిపోతాయి. ఓకేనా? 7లో 60% ఎంత అవుతుందంటే 4.2. ఓకేనా? సో 4.2 అనేది మనకి గర్ల్స్ సంబంధించినది ఇచ్చారు కదా, అంటే 2కి 4.2 అయితే మరి 3కి ఎంత అవుతుంది, 6.3 కదా, 6.3. అవునా? రైట్. అంటే 2 ఎన్ని టైమ్స్ పోతుంది 4.2లో 2.1. ఓకే, అలాగే 2.1 3 × 2.1 చేస్తే మనకి 6.3 వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ 7 మనకి 60% ఎంత వచ్చింది 4.2. మరి 9 6.3లో ఎంత శాతము అంటే 70%. క్లియర్? రైట్. 9 7 63 కదా, సో 70% వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 70%. క్లియర్? సో ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ డిఫికల్ట్ ఏం కాదు, ఆ సెంటెన్స్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకునే ఇంపార్టెంట్. తర్వాత ఈ మైండ్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంతేగాని ప్రతిసారి మళ్ళీ మీకు 7లో 60% అంటే 7 × 60/7 × 60/100. సో 0 క్యాన్సిల్ చేశారంటే జస్ట్ మీకు ఆన్సర్ మాత్రమే వస్తుంది, జాబ్ మాత్రం ఛాన్సెస్ లేవు. ఓకేనా? సో అంటే ఇక్కడ ఆన్సర్ కావాలా జాబ్ కావాలంటే ఆన్సర్ అందరికీ వస్తుంది కానీ జాబ్ అందరికీ రాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంచెం ఆ క్యాలిక్యులేషన్ మీద మీరు ఎప్పుడైతే కమాండ్ తెచ్చుకుంటారో ఖచ్చితంగా మీరు చాలా స్పీడ్గా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి ఇక్కడ ఎంత పర్సెంట్ రావాలి, 33% మార్కులు పొందాలంట. అంటే క్వాలిఫై కావడానికి ఒక పరీక్షలో 33% రావాలి అంటున్నాడు. అయితే ఒక విద్యార్థి 130 మార్కులు సాధించి 35 మార్కులతో ఫెయిల్ అయ్యాడంట. పరీక్షకు గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. సో ఈ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి, 130 మార్కులు వచ్చాయి. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు, ఇంకొక 35 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు. అవునా? 35 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే 130 మార్కులు వచ్చినా కానీ 35 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే వాడికి ఇంకొక 35 మార్కులు వస్తే పాస్ అయ్యేవాడు. అంటే వాడికి 33% వచ్చేదన్నమాట. అంటే వాడికి 33% రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి, మనకి 165 మార్క్స్ రావాలి. నౌ ఇట్ ఈస్ క్లియర్. అంటే ఈ 165 మార్క్స్ అనేది ఎంత శాతానికి సంబంధించింది, 33% సంబంధించింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పర్సంటేజ్లో ఒక విలువ, ఈ విలువ ఏదైతే ఉందో అది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుందో మీరు అనలైజ్ చేయగలిగితే సో క్వశ్చన్ వాడు ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్ ఏమంటున్నాడు, పరీక్షకు గరిష్ట మార్కులు అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎంత అన్నాడు, అంటే 100% ఎంత అన్నాడు. ఓకేనా? రైట్. అంటే 33%కి
165 మార్క్స్ అయితే 100%కి ఎంత అని చెప్తున్నారు. ఓకేనా రైట్. దీన్ని సింప్లిఫై చేయండి. 33 165 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. అవునా? సో మీకు చూడంగా తెలిసిపోతుంది 3 × 5 15 అంటే 150, 3 × 5 = 15 అంటే 165. లేదంటే మీరు ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 5 ఉంది, 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది? 3 × 5 15 కదా, అంటే ఛాన్సెస్ మనకి ఇక్కడ 5లో పోతుంది తెలిసిపోతుంది. సో డైరెక్ట్గా మనకి 100 × 5 చేస్తే ఎంత వస్తుందంటే మనకి 500 వస్తుంది. దాట్స్ ఇట్. క్లియర్? సో ఇలా ఈ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. స్పీడ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ టాపిక్ అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆ సెంటెన్స్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్లో మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే చాలా కాన్ఫిడెంట్గా సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్.